నమస్తే అన్న. నమస్తే అమ్మ. మీ పేరు? నిరంజన్ అమ్మ. ఓకే. ఎక్కడుంటారన్న? మేము రేమత్ నగర్లోనే ఉంటాం. ఏం చేస్తుంటారు? మేము ఆఫీస్ వర్క్ చేస్తామండి. ఓకే. అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మా స్థానిక నవీన్ యాదవ్ గారు గెలిస్తే బాగుంటుంది. ఎందుకు బాగుంటదన్న? ఆయన సోషల్ వర్కరు. ఉమ్, సమస్యలు నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ఆయన ముందుకొచ్చి అన్నీ ఆదుకుంటాడు. ఎలాంటి సమస్యలు ఏ సమస్యనైనా ప్రజలకు కానీ ఏమైనా మంచిది కానీ రోడ్స్ కానీ ఏమైనా సమస్యలు వచ్చినా ఆయన ఆదుకుంటాడు. వాళ్ళ ఫాదర్ కూడా అదే పని, ఆయన కూడా అదే ఆదుకునేటాడు. ఆ తనయుడు కూడా అదే పని చేస్తున్నాడు. ఓకే. ఈ ఈ యొక్క నియోజకవర్గంలో స్థానికులు ఉంటేనే మాకు మంచి చెడు అనేది అన్నీ చూసుకుంటారు. ఎవరిదో మేము గెలిపించి మేము పరేషాన్ కావద్దు. మా స్థానికుల్ని గెలిపించుకొని మేము మాకు ఎన్నుకుంటే మాకు ఏ సమస్య అయినా మాకు తీరుస్తారని మాకు నమ్మకం. ఓకే. అన్న మీకు సన్నబియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి, ఎలా ఉన్నాయి అవి? చాలా బాగుంది. తింటున్నారా లేదా? తింటున్నాం మేము. ఇప్పుడైతే ఫ్రీగా రేషన్ ఇస్తున్నారు. మేము కొనుక్కునేది ఈ మధ్య మాకు అవి వచ్చినందుకు చాలా మేలైంది మాకు. ఎంత పెట్టి కొనేవాళ్ళు మీరు? మేము ఒక 1500 పెట్టి కొనేవాడిని 25 కేజీ బ్యాగ్. ఇవాళ గవర్నమెంట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మాకు చాలా మేలు జరుగుతుంది. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ ఉంది నాకు. ఎంత కరెంట్ బిల్ వస్తుండే అన్న? మాకు 500-600 వచ్చేది, ఇప్పుడు 0 వస్తుంది. ఇప్పుడు అది కూడా మిగిలిపోయింది. అది కూడా మిగిలిపోయింది మాకు. ఓకే. సబ్సిడీ కలిసి వస్తుందా? వస్తుంది కానీ ఈ మధ్య ఆగింది. అది కూడా రావచ్చు అనేది టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు. వస్తుంది. ఓకే. మరి మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, మీ ఉద్దేశంలో అది మంచిగా లేదంటే చాలా బాగా అనిపించింది ఈ గవర్నమెంట్ చేసినందుకు. ఇవాళ ఎంతో మంది పేద ప్రజలు ఇవాళ బస్సులలో వెళ్ళి ఇవాళ రాఖీ పౌర్ణమి ఎంతో డబ్బు ఆదా అయింది వాళ్ళకు, పేద ప్రజలకి. చాలా మంచిగా అనిపించింది అది. ఏ గవర్నమెంట్ చేయలేదు, ఈ గవర్నమెంట్ చేసినందుకు చాలా సంతోషం. ఎంత చార్జెస్ మిగులుతుందని చెప్పుకోవచ్చు ఈ బస్ వల్ల? వాళ్ళకు పాపం పేదవాళ్ళకైతే ఇవాళ కూలీ చేసుకునే వాళ్ళకు ఎంతో మేలు జరుగుతుంది. అది వాళ్ళకు రోజు 100 రూపాయలు ఛార్జ్ కావాల్సింది, ఆ 100 రూపాయలు మిగిలినట్టే కదా. అది చాలా మంచి గవర్నమెంట్, ఇది చాలా మంచి పని చేసింది. ఈ యొక్క గవర్నమెంట్ని 100% మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా 100% కరెక్ట్ ఉంది. కరెక్ట్ ఉందా? ఓకే. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే కావాలంటారా? 3 సార్లు 4 సార్లు అయినా రేవంత్ రెడ్డి గారే కావాలి. అన్ని సార్లు. అరే డైనమిక్ అయిన మంచి యంగ్ మ్యాన్, ఇంకోటి 24 అవర్స్ వర్క్ చేస్తుంది ఆయన. అటువంటి నాయకుడు మనకు కావాలి, తెలంగాణకు కావాలి. అటువంటి నాయకుడు ఉంటేనే 100% మేలు జరుగుతుంది. ఇన్ని పథకాలు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఈ పథకాలు పేదవాళ్ళకే చెందుతున్నాయి. చాలా అదృష్టవంతులు ఈ పథకాలని మాకు ఇచ్చినందుకు మేము చాలా రుణపడి ఉంటాం. ఓకే. మరి బీఆర్ఎస్ పరిపాలన గురించి చెప్పండి. ఇక బీఆర్ఎస్ మాకు సంబంధమే లేదండి. ఆ బీఆర్ఎస్ ఎవరో వాళ్ళు ఎవరు మా స్థానిక, మేము ఇక్కడ సంబంధమే లేదు ఆ పార్టీ గురించి. 100% మా కాంగ్రెస్ గవర్నమెంట్ నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటాం. ఆయనకి ఇస్తే 100% మేము టికెట్ గెలిపించుకుంటాం మేము. Subscribe us and press the bell icon for more interesting updates.